చీజ్ ఆమ్లెట్ చేద్దాం వచ్చేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా వేసేసాను. కొద్దిగా పసుపు, కారం, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నాను. కలిపేసిన తర్వాత 2 గుడ్లు వేసేస్తున్నాను. గుడ్లు వేసేసిన తర్వాత బాగా బీట్ చేసుకోవాలి. ఇది మొత్తం కలిపేసుకోవాలి బాగా. చూడండి, ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇది కలిపేసుకున్నది వేసేస్తున్నాను ఇప్పుడు. చూడండి, ఆ తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దీని మీద ఇలా పెట్టేస్తున్నాను. చూడండి, ఇలా వేసిన తర్వాత ఈ సైడ్స్ మొత్తం ఇది చేసుకొని కుక్ అయినది దీని మీద వేసేస్తున్నాను నేను. చూడండి, ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి. రౌండ్గా వేసేసిన తర్వాత ఈ చీజ్ స్లైస్ ఉంది కదా, చీజ్ స్లైస్ తీసుకొని దీని మీద వేసేస్తున్నాను నేను. ఇలా చూడండి ఎంత జ్యూసీగా ఉందో చీజ్, ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉంది కదా చీజ్ బ్రెడ్ ఆమ్లెట్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.